అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది రమ్య వాళ్ళ ఇంట్లో పైన క్యారిడార్ అండి. ఈ క్యారిడార్లోనే మంగళ స్నానాలు పేరంటం చేస్తున్నాము. అంటే రమ్య మరిది గారి మ్యారేజ్ మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఆయన పెళ్లి కోసమనే నేను వైజాగ్ వచ్చాను. ఈ పైన మంగళ స్నానం కోసం ఇలా అన్ని నీళ్లు నింపి పూల రేకులతోటి, అలానే అందులో కొద్దిగా పన్నీరు అన్నీ కలిపి నీళ్లతోటి నింపి అక్కడ ఉంచారండి. కొద్దిగా డెకరేషన్ కూడా చేశాము వాటన్నిటికీను. పేరంటానికి వచ్చిన అందరూ పేరంటాళ్ళందరూ ఉన్నారు కాబట్టి భోజనాలు చేసి అందరం కూడా పైకి వచ్చామండి. ఇప్పుడు మంగళ స్నానాలు అనేది కూడా ఒక పండగలాగా చేస్తున్నాం. ఇదివరకు అంటే మా పెళ్ళిళ్ళప్పుడు ఇలాంటివి లేవండి. కానీ ఇప్పుడు పిల్లల మ్యారేజ్లకి ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా సరదాగా ఉన్నదండి. నిజానికి సంధ్యారమ్య మ్యారేజ్లప్పుడు కూడా ఈ మంగళ స్నానాలు లేదు, ఈ పేరంటం ఏమీ చేయలేదు మేము. ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళలో ఈ మంగళ స్నానం కూడా ఒక వేడుకగా మారిందండి. ఇదిగోండి రమ్య వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు, అంటే ముందు తల్లిదండ్రులు నీళ్లు పోసిన తర్వాత మిగతా అందరం కూడా ఆట పట్టిస్తూ, అయ్యో పిల్లలందరూ సందడి చేస్తూ, ఫోటోలు దిగుతూ, వీడియోలు తీస్తూ, రకరకాలుగా పెళ్ళి కొడుకుని ఆట పట్టిస్తూ, ఫోటోలకి ఫోజులు పెడుతూ, నీళ్లతో ఆడుతూ, రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఈ మంగళ స్నానాలు అనే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. సరదాగా మీరు కూడా చూసేయండి. రమ్య హస్బెండ్ సాయి గారు, అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నీళ్లు పోసిన తర్వాత ఆ తర్వాత అందరూ పేరంటానికి వచ్చిన వాళ్ళు, బంధువులు మొత్తం అందరూ కూడా కంటిన్యూ అయ్యారండి. అలానే మేనత్త మేనమామ, వీరిద్దరూ సాయి గారి మేనత్త మేనమామ. ఈయన మేనమామ అత్తయ్య, అంటే వదిన గారి అన్నయ్య గారు వాళ్ళ వదిన గారు అనమాట అండి. ఈరోజు పెళ్లి కొడుకుని చేయటం వీరే చేస్తున్నారు కాబట్టి, మేనత్తలు మేనమామలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళే ముందుగా అబ్బాయికి స్నానాలు కూడా చేయించారనమాట అండి. తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలు అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా పృథ్వీని బాగా ఆట పట్టిస్తూ నీళ్లు పోస్తున్నారండి. షన్ను బాబు ఇది చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నాడండి. అయితే మొఖం మీద ఉన్న నలుగు అంతా ఆ వాటర్తో పాటు కంట్లు పడుతూ ఉన్నదనమాట అండి. అప్పుడు సాయి గారు ఒక కూలింగ్ గ్లాసెస్ తెచ్చిస్తే వాళ్ళ తమ్ముడికి ఆ గ్లాసెస్ పెట్టుకుని మిగతా కార్యక్రమం అంతా కంటిన్యూ చేశారండి. ఈ హడావిడి అంతా చూసి షన్ను బాబు ఒకటే ఏడుపండి. వాళ్ళ బాబాయిని వాటర్తో కొట్టేస్తున్నారంట. అది వాడి ఏడుపు. లేదు నాన్న, ఇది వాటర్ గేమ్, బాబాయిని చూడు ఇట్లా వాటర్ పోస్తున్నావు అని చెప్పి రమ్య వాడిని ఎత్తుకుని తీసుకొచ్చి వాటర్ పోయిస్తూ ఇది వాటర్ గేమ్ అని చెప్పిందనమాట. అప్పుడు వాడు ఏడుపు ఆపాడండి. ఆ తర్వాత వాళ్ళ కజిన్స్ అందరూ కూడా ఈ మంగళ స్నానాలు చేయించారు. తర్వాత పేరెంటాళ్ళు అందరూ కూడా అబ్బాయికి ఇలా వాటర్ పోస్తూ మంగళ స్నానాలు చేయించారండి. నేను గమనించిన అంశం ఒకటి ఉన్నదండి. ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నవ్వుతూ అక్కడ జరిగే వేడుకనంతా చూస్తూ ఉన్నారు. ఒక్కళ్ళు కూడా సీరియస్గా ఉండటం కానీ, ముఖం మార్చుకుని ఉండటం కానీ, ఎందుకు వచ్చిందిరా బాబు ఇదంతా అన్నట్టు కానీ ఒక్కళ్ళు కూడా లేరండి. అంటే ఇది నిజంగా సంతోషించే, ఆనందపడే అంశం అన్నమాట. ఈ రోజులు ఎలా ఉన్నాయండి, ఎవరినైనా ఆనందపరచాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కానీ సులువుగా, ఈజీగా అందరం సంతోషంగా ఉండే అంశాలు ఉన్నానంటే ఇలాంటి వేడుకలేనండి. వీటిల్లో వీలైనంత మటుకు మనం కూడా పాల్గొనాలి, చక్కగా సంతోషపడాలి, ఎంజాయ్ చేయాలి. మన సంతోషం వల్ల ఆ పేరంటానికి నిండుదనం తీసుకురావాలండి. నేను ఇదంతా వీడియో తీస్తూ ఉన్నాను కదండి. కార్తీ నానమ్మ నువ్వు వచ్చి నీళ్లు పొయ్యి అని పిలుస్తున్నాడు నన్ను. సరే, నేను కూడా మంగళ స్నానాలు చేయించిన తర్వాత అప్పుడు మొదలైందండి అసలైన హడావిడి. ఫోటోగ్రాఫర్స్ హడావిడి అండి. వీడియోగ్రాఫర్స్ రకరకాల భంగిమల్లో వీడియోలు తీయటం ఇవన్నీ నేను కూడా తీశానండి. నేను నా స్థాయిలో ఎడిటింగ్ చేసి పెట్టాను. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసి ఆనందించండి.
కార్యక్రమాలన్నీ ముగిసినాయండి. ఒక సందర్భాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా స్వీకరించారో చూడండి. ఏమీ తెలియని ఈ పిల్లలు ఈ హడావిడి అంతా మాకు అనవసరం అని ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు. ఈ ఫోన్ ఇవ్వలేదని పక్కన పాప మొహం మార్చుకుని కూర్చుని ఉన్నది. షన్ను బాబు వాళ్ళ బాబాయిని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి కంగారు పడి ఏడ్చాడు. మనం మాత్రం ఈ సందర్భాన్ని సంతోషంగా ఎంజాయ్ చేశామండి. అంటే ఒక వేడుకని ఎంతమంది ఎన్ని రకాలుగా స్వీకరిస్తారు అనేది మనకి ఇది చూపించేస్తోంది కదండి. ఈ హడావిడి అంతా అయిన తర్వాత పెళ్లి కొడుకుని సిద్ధం చేస్తూ ఉన్నారండి. ఈ కార్యక్రమాలన్నీ అయినాయి. రమ్య భోజనం చేయలేదు. వాళ్ళ అత్తయ్య గారు, రమ్య వీళ్ళు మాత్రం భోజనం చేయకుండా ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారనమాట అండి. అప్పుడు భోజనాలు చేస్తూ ఉన్నారు. కొద్దిగా లేట్ అయింది, అందుకనే రమ్యకి నేను తినిపించేస్తున్నాను అనమాట. ఇదే అండి ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.